ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి, ప్రతి పరిస్థితికి, ప్రతి భావానికి రెండు లాభాలుంటాయి. ఇందులో తేడా వచ్చింది అంటే అది కేవలం మన దృష్టికోణం వలనే. ఇప్పుడొక వ్యక్తి పర్వతంపై నిలబడి ఉన్నాడు అనుకోండి, తనకి నీటి ధార సముద్రం వైపు వెళ్తుంది అనేదే కనిపిస్తూ ఉంటుంది. ఇక మరో వ్యక్తి ఎవరైతే సముద్రం దగ్గర నిలబడున్నారో తనకనిపిస్తుంది ఆ నీటి ప్రవాహం సముద్రం వైపు వస్తుంది అని. విషయం ఇక్కడ దృష్టికోణాంది. ఇప్పుడిది సమయంతో పాటు కూడా జరుగుతుంది. ఒకసారి మనుషులు ఎవరైతే చింతిస్తూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో వారి దగ్గర సమయం చాలా తక్కువగా ఉందని, ఆ సమయంలో ఏమీ చేయలేరు, ఇంకా కొంచెం సమయం ఉంటే బాగుండు అని అనుకుంటారు. వారు ఇలా కూడా ఆలోచించగలరు, అంతా సరిగ్గా ఉన్నప్పుడు సమయం మిగిలింది కదా అంటే అర్థం ఏదైతే మిగిలిందో దానిని కాపాడుకోవచ్చు కూడా, ఇందులో జీవితం మొత్తం గడిపేయచ్చు కూడా. ఇది ఆధారపడి ఉంటుంది మీపైనే. ఈ శుభ దృష్టికోణంలో ఉండండి. అలాగే నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.